మన ఇండియాకు శత్రువులు బార్డర్కి అవతల లేరు, యువతలే ఉన్నారు. మనం పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ లాంటి దేశాల్ని ఓడించడం కంటే మన దేశంలో ఉన్న శత్రువుల్ని తొలగించేస్తే దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనకు బయట శత్రువులు అవసరం లేదు, మన దేశంలోనే చాలామంది ఉన్నారు. వీళ్ళు మన తిండి తింటూనే మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు, దేశాన్ని క్వశ్చన్ చేస్తారు, ఈవెన్ మన ఆర్మీకి అగెన్స్ట్గా మాట్లాడతారు. రీసెంట్గా మీరు న్యూస్ చూసే ఉంటారు. ఒక ఇండియన్ ఫీమేల్ యూట్యూబర్ ట్రావెల్ వీడియో చేసే ముసుగులో పాకిస్తాన్కి స్పైగా పనిచేస్తుంది. అండ్ ఆ మహిళ పాకిస్తాన్కి చెందింది కూడా కాదు, మన హర్యానా రాష్ట్రంలో పుట్టింది. ఈమెతో పాటు ఇంకా చాలామంది యూట్యూబర్స్ వరల్డ్ ట్రావెల్ చేస్తున్నాము అనే ముసుగులో మన దేశానికి చెందిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని శత్రువులకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కొంతమంది యూట్యూబర్లను గమనిస్తే వాళ్ళు విదేశాల్లో తిరుగుతూ మన ఇండియాను తిడుతూ ఉంటారు. ఇండియన్ పాస్పోర్ట్ సరిగా లేదు, ఇండియాలో సర్వీస్ సరిగా లేదు అంటూ వీళ్ళు ఏ దేశానికైతే వెళ్తారో ఆ దేశంతో కంపేర్ చేసి ఇండియాను నోటుకొచ్చినట్టుగా తిడుతూ ఉంటారు. వీళ్ళు చెప్పేది నిజమా అంటే అది కూడా కాదు, కేవలం వీళ్లకు ఎదురైన ఎక్స్పీరియన్స్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఇండియాను తిడుతూ ఉంటారు. కొంతమంది మన ఇండియన్ యూట్యూబర్లు చైనాకు వెళ్ళి ఆ దేశాన్ని పొగుడుతూ మన దేశాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇలాంటి యూట్యూబర్లు హిందీలో, ఇంగ్లీష్లో, ఈవెన్ తెలుగులో కూడా ఉన్నారు. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు దేశాన్ని క్రిటిసైజ్ చేయడంలో తప్పేముంది అని. గుర్తుపెట్టుకోండి, దేశాన్ని క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు, కానీ వేరే దేశంతో కంపేర్ చేసి అవమానకరంగా మాట్లాడడం తప్పు. అండ్ మిమ్మల్ని లక్షల మంది ఫాలో అవుతున్నప్పుడు మీరు ఒక దేశాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే మీ దగ్గర సాలిడ్ అండ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. జెన్యూన్ విషయాలపైన క్రిటిసైజ్ చేయాలి, సగం సగం నాలెడ్జ్తో క్రిటిసైజ్ చేయకూడదు. చైనాను, ఇండియాను మనం కంపేర్ చేయగలమా? ఏ విషయంలో చైనాను, ఇండియాను కంపేర్ చేయలేము. ఎందుకంటే మనది డెమోక్రసీ. మన దేశంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉంటాయి. మీరు గమనించండి, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కొత్త చట్టాన్ని, రూల్స్ని తీసుకువస్తే అవి మనకు నచ్చకపోతే రోడ్లపైన వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాం. గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడుతూ ఉంటాం. చైనాలో ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? చైనాలో అక్కడి గవర్నమెంట్, ఎస్పెషల్లీ ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ డిసైడ్ చేసిందే శాసనం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశంలో రైతుల కోసమని సెంట్రల్ గవర్నమెంట్ 3 కొత్త చట్టాలను తీసుకువచ్చింది. అవే ఫార్మర్ బిల్స్. మీరు బాగా చదువుకున్న, ఎకనామిక్స్, దేశంలో పరిస్థితులు తెలిసిన ఏ వ్యక్తినైనా అడగండి, ఈ ఫార్మర్ బిల్స్ నిజంగా దేశానికి చాలా అవసరం, ఇవి దేశాన్ని అభివృద్ధి చేసేవి అని చెప్తారు. కానీ పంజాబ్ రైతుల ముసుగులో ఉన్న కొంతమంది ఉగ్రవాదులు దాన్ని ఏం చేశారు? రైతుల్ని అడ్డు పెట్టుకొని దాదాపు 6 నెలల పాటు ధర్నాలు, ప్రొటెస్టులు చేసి ఒక రకంగా గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేసి ఆ చట్టాల్ని వెనక్కి తీసుకునేలా చేశారు. సేమ్ ఇదే రూల్స్ని చైనా తీసుకువచ్చి ఉంటే వాళ్ళు ఒకసారి రూల్ పెట్టారా అదే ఫైనల్. ఎవడైనా ప్రొటెస్ట్ చేయడానికి ముందుకు వస్తే కాళ్ళు విరగొట్టి జైల్లో పడేస్తారు. ఎప్పుడైతే దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసే ఫ్రీడమ్ ఉంటుందో ఆ దేశంలో అభివృద్ధి స్లోగా జరుగుతుంది. చైనా లాంటి అథారిటేరియన్ గవర్నమెంట్ దగ్గర ఇలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు టకా డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే మనం చైనాతో కంపేర్ చేస్తే వెనకబడి ఉన్నాం. ఈ విషయాలు ఈ యూట్యూబర్లకు అర్థమవుతుందా? కొంతమంది అర్థం చేసుకొని కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ సగం దిమాక్ ఉన్నోళ్ళు చైనాకు వెళ్ళి ఇండియాను క్రిటిసైజ్ చేస్తారు, యూరప్కు వెళ్ళి ఇండియాను తిడుతూ ఉంటారు. ఇండియాలో ఇది బాగాలేదు, అది బాగాలేదని చెప్పి నోటికొచ్చినట్టుగా వాగుతారు. కానీ ఇండియాలో పరిస్థితులు ఇలా ఉండేందుకు కారణాలు వాళ్ళకు తెలియవు. అందుకే చెప్తారు, మనకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. సగం ఇన్ఫర్మేషన్తో అడ్డగోలు కంపారిజన్ చేసి పుట్టిన దేశాన్ని, నేలను అవమానించకూడదు. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇలాగే తయారయ్యారు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్. నాకు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన రాహుల్ గాంధీ ఇండియా కోసం పనిచేస్తున్నాడా లేదా మన శత్రు దేశాల కోసం పనిచేస్తున్నాడా? రీసెంట్గా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మన దేశ మిలిటరీకి పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు మన ఎన్ని ఫైటర్ జెట్లు కూలిపోయాయో చెప్పండి అని నిలదీస్తున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. మన డిఫెన్స్ ఫోర్సెస్ చాలా క్లియర్గా చెప్పాయి, ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, బార్డర్ ఏరియాలో ఇంటర్నల్గా పాకిస్తాన్తో మనకు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది అని. ఇలాంటి సమయంలో మనకు జరిగిన డ్యామేజ్ని మనం ఓపెన్గా బయట చెప్పుకుంటే అది శత్రువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది, వాళ్ళకు అడ్వాంటేజ్గా మారుతుంది. విషయం ఏమిటంటే, జయశంకర్ గారు ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు మా టార్గెట్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు మాత్రమే, మేము పాకిస్తాన్ మిలిటరీని టార్గెట్ చేయట్లేదు అని పాకిస్తాన్తో మేము చెప్పాము అని చెప్పారు. ఈ విషయం రాహుల్ గాంధీ గారికి కాస్త డిఫరెంట్గా అర్థమైంది.
ఇతను చెప్తాడు, జయశంకర్ గారి ప్రకారం మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన అటాక్ చెయ్యకముందే ఈ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చెప్పేశారు. అలా చేయడం దేశద్రోహం. అలా చేయమని ఎవరు చెప్పారు? ఈ యుద్ధంలో మన ఎన్ని యుద్ధ విమానాలు నాశనమయ్యాయో చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన దేశంలో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దాదాపు 14 రోజులకు మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశాం. సో ఈ 14 రోజుల్లో ఖచ్చితంగా ఇండియా తిరిగి పాకిస్తాన్ పైన అటాక్ చేస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. పాకిస్తాన్కి బాగా తెలుసు. వాళ్ళకు మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ మన మిలిటరీ అఫీషియల్సే మేము పాకిస్తాన్ ఆర్మీకి కాంటాక్ట్ అయి ఉగ్రవాదుల్ని అంతం చేయబోతున్నాము అని ఇన్ఫార్మ్ చేశామని చెప్పారు. బై ద వే, ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఒక రకంగా పాకిస్తాన్కి వార్నింగ్ అయి ఉండొచ్చు. బహుశా మన ఇండియా పాకిస్తాన్తో ఉగ్రవాదుల్ని మీరు కంట్రోల్ చేయండి, మాపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని మాకు అప్పజెప్పండి, లేదా ఒక్కొక్కరిని వెతికి చంపుతాము అని వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. ఆ వార్నింగ్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇన్ఫర్మేషన్ లీక్ అనుకొని దేశ మిలిటరీని, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏకంగా దేశాన్నే క్వశ్చన్ చేస్తున్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుంది. పాకిస్తాన్ వాళ్ళ మీడియాలో చూడండి, ఇండియా నిజంగా ఓడిపోయింది, వాళ్ళు ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయామో కూడా చెప్పలేకపోతున్నారు, వాళ్ళు మన చేతిలో చిత్తుగా ఓడిపోయారు అంటూ మనల్ని అవమానపరుస్తున్నారు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? జయశంకర్ గారు చెప్పిన మాటలు రాహుల్ గాంధీకి అర్థం కాకపోవడం వల్ల జరిగింది. 4వ తరగతి చదివే చిన్న పిల్లలకు కూడా తెలుసు, మనం ఒకరిపై యుద్ధం చేయడానికి పోతున్నప్పుడు మేము దాడికి వస్తున్నామని చెప్పి ఎవడు పోడు. ఇంత చిన్న లాజిక్ని రాహుల్ గాంధీ గారు ఎలా మిస్ అయ్యారు? ఒకవేళ ఇతనికి జయశంకర్ గారి మాటలు అర్థం కాకపోతే కాస్త వెయిట్ చేయాల్సింది, బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటో తెలుసుకోవాల్సింది. అట్లీస్ట్ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్స్ని ఈ ట్వీట్ చేయకముందు కన్సల్ట్ అవ్వాల్సింది. కానీ చాలామంది చెప్పినట్టు రాహుల్ గాంధీ గారికి ఈగో ఎక్కువ. మనోడు అనుకున్న వెంటనే టక్కున ట్వీట్ పెట్టేశాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ మనోని వేసుకుంటున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన పి చిదంబరం గారు కూడా రాహుల్ గాంధీ గారి ఈ ట్వీట్ పైన కామెంట్ చేయడానికి ఇష్టపడలేదు. అతను చెప్పారు, మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా ఉంది, దీనిపై నేను కామెంట్ చేయను అని చెప్పేశారు. ఈ వీడియో చూస్తున్న కాంగ్రెస్ సపోర్టర్స్కి రాహుల్ గాంధీ గారి ఫ్యాన్స్ చెప్తున్నాను, మీరు మీకు నచ్చిన పార్టీని సపోర్ట్ చేయండి, ఇష్టం వచ్చినట్టుగా అధికార పార్టీని, ఇతర పార్టీని క్రిటిసైజ్ చేయండి, కానీ దేశం విషయానికి వస్తే ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ని సపోర్ట్ చేయకండి. నిజంగానే మన ఇండియా పాకిస్తాన్కి ఈ అటాక్ గురించి ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటే మరి మనం చేసిన అటాక్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ లీడర్ అయిన మసూద్ అజర్ గాడి ఫ్యామిలీ మొత్తం ఎలా పోయింది? వాళ్ళందరి బాడీలు వరుసగా పెట్టిన వీడియోస్, ఫొటోస్ ఆన్లైన్లో ఉన్నాయి. అండ్ ఇండియా ముందే ఇన్ఫార్మ్ చేసినప్పటికీ పాకిస్తాన్ తమ మిలిటరీ బేస్లను కాపాడుకోలేకపోయిందా? అసలు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ ట్వీట్కి, అతను మాట్లాడే మాటలకు లాజిక్ ఉందా? డానియల్ పర్ల్ అనే ఒక అమెరికన్ జర్నలిస్ట్ని చంపిన కరుడు కట్టిన ఉగ్రవాదిని కూడా మనం ఈ అటాక్లో ఏం చేశాం రాహుల్ గాంధీ గారు? ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. ఎస్, ఖతం చేశాం. అంటే అమెరికా ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్న ఉగ్రవాదిని కూడా మనం లేపేశాము. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ గురించి తెలియదా? వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ మేమే గెలిచాము, ఇండియాకు చెందిన చాలా ఫైటర్ జెట్లు కూల్చేశాం, ఈవెన్ అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ అయిన రఫేల్ని కూడా కూల్చేశాము అని అబద్ధాలు చెప్తూ ఇంటర్నేషనల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మన మిలిటరీ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేసినట్టుగా క్లియర్ కట్ శాటిలైట్ ఫొటోస్ని పెట్టి మరి ప్రూఫ్స్ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మన ఫైటర్ జెట్లను డిస్ట్రాయ్ చేసినట్టుగా ఒక్క ప్రూఫ్ అయినా ఇవ్వగలిగిందా? వాళ్ళు గాల్లో మాటలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు. ఇఫ్ నిజంగా పాకిస్తాన్ మన రఫేల్ ఫైటర్ జెట్లు కూల్చి ఉంటే వాటికి సంబంధించిన ఒక్క ప్రాపర్ ఎవిడెన్స్ అయినా ఉండాలి కదా. అట్లీస్ట్ డిస్ట్రాయ్ చేయబడ్డ ఆ విమాన శకలాలైనా బయట చూపించాలి కదా. వీళ్ళు అది కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇండియాను ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ అలా జరిగినప్పటికీ యుద్ధం అన్నాక గెలిచిన వాళ్ళు కూడా ఎంతో అంత నష్టపోతారు. ఇఫ్ మన ఫైటర్ జెట్లు కూలిపోయినప్పటికీ మనకు వచ్చిన నష్టం ఏంటి? అలాంటివి ఇంకో 100 కొనగల కెపాసిటీ మన దగ్గర ఉంది. మనం పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉగ్రవాదుల్ని అంతం చేయాలి అనుకున్నామో ఆ టార్గెట్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేశాం. అది కదా ఇంపార్టెంట్. పైగా ఈ యుద్ధం పూర్తిగా అయిపోలేదు, ఇంకా ఇంటర్నల్గా జరుగుతూనే ఉంది. అలాంటి సమయంలో మన దేశానికి చెందిన అతిపెద్ద అపోజిషన్ పార్టీ లీడర్ చెప్పండి మనం ఎంత నష్టపోయాం, నంబర్స్ ఇవ్వండి అంటే ఇదంతా పాకిస్తాన్కి అడ్వాంటేజ్గా మారుతుంది కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ మన లీడర్స్లో లేకపోవడం నిజంగా బాధాకరం.
రాహుల్ గాంధీ గారు అడిగిన ఈ క్వశ్చన్ పాకిస్తాన్ తరపున అడిగినట్టే ఉంది. ఇది చూసి చాలామంది అసలు రాహుల్ గాంధీ ఇండియనేనా లేదా ఇతను శత్రు దేశాలకు ఏజెంట్గా పనిచేస్తున్నాడని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత దారుణంగా ఉన్నారు అంటే వీళ్ళలో చాలామంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతని పేరు సైఫుద్దీన్, కాంగ్రెస్ లీడర్. ఇతను చెప్తాడు పెహల్గాం దాడిలో మా ఇన్వాల్వ్మెంట్ లేదు అని పాకిస్తాన్ చెప్పినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అనవసరంగా పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం మంచిది కాదు అని చెప్తున్నాడు. పెహల్గాం దాడి చేయించింది పాకిస్తాన్ మిలిటరీ అండ్ అక్కడి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI అని చెప్పి మన దగ్గర 100% పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇతను ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు వీళ్లకు పాకిస్తాన్ పైన ఇంత ప్రేమ ఎందుకు? ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే బాగుంటుంది? అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, అసలైన శత్రువులు బయట లేరు, దేశంలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ అమెరికా, UK వెళ్ళినప్పుడు మన ఇండియాను తక్కువ చేసి మాట్లాడతాడు. ఇతను చెప్తాడు ఇండియాలో డెమోక్రసీ సరిగా లేదు, డెమోక్రసీ పైన అటాక్ జరుగుతుంది అని చెప్తాడు. నిజంగా మన ఇండియాలో డెమోక్రసీ ప్రాపర్గా లేకపోతే మనోడు ఇంత ఓపెన్గా ఇలాంటి మాటలు మాట్లాడేవాడా? అలాగే కాంగ్రెస్ లీడర్ అయిన ఈ మణిశంకర్ అయ్యర్ అంటాడు పాకిస్తాన్ని రెస్పెక్ట్ చేయండి, లేకపోతే వాళ్ళు మనపై న్యూక్లియర్ బాంబులు వేస్తారు అంట. అంటే మనమేం గాజులు పెట్టుకొని కూర్చున్నామా? వాళ్ళకంటే పవర్ఫుల్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. అలాంటిది మనం పాకిస్తాన్ లాంటి ఒక వీక్ ఉగ్రవాద కంట్రీకి భయపడాలా? అలాగే ఇతను చెప్తాడు ఇండియాలో మోడీని తొలగించేయండి, పాకిస్తాన్ ఇండియా ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని. మరి మోడీ పవర్లో రాకముందు పాకిస్తాన్ మనతో ఏమైనా మంచి సంబంధాలు మెయింటైన్ చేసిందా? అంతేకాదు ఈ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి చెబుతాడు ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం పాకిస్తాన్ ఉగ్రవాదం కాదు, ఇండియాలో ఉన్న హిందూ గ్రూప్స్ అని చెప్తాడు. అంటే మనోడు మన దేశంలో ఉన్న మన హిందువుల్ని దేశద్రోహులుగా చూపించే ప్రయత్నం చేశాడు. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్లోని కొంతమంది లీడర్లు వాళ్ళు చేసే పనులు, ఇచ్చే ఇలాంటి స్టూపిడ్ స్టేట్మెంట్ వల్ల ఇంటర్నేషనల్గా మన ఇండియా స్టేచర్ వీక్ అవుతుంది. అండ్ వీళ్ళు మన శత్రువులకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతున్నారు. ఫైనల్గా నేను మీకు చెప్పేది ఏమిటంటే మీరు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఒకరినొకరు ఫుల్గా తిట్టుకోండి, క్రిటిసైజ్ చేసుకోండి. మీ నాయకుడు వేస్ట్ అంటే మీ నాయకుడు వేస్ట్ అని తిట్టుకోండి. కానీ ఇదంతా ఇండియాలో జరగాలి, దేశ అభివృద్ధి కోసం జరగాలి. అంతేకాని మనం చేసే పనులు మన శత్రువులకు అవకాశాన్ని ఇవ్వకూడదు. ఒక వ్యక్తి లేదా పార్టీని హేట్ చేస్తూ మెల్లగా దేశాన్ని హేట్ చేసే స్థాయికి వెళ్ళకండి. అపోజిషన్ పార్టీల చాలామంది లీడర్లు మోడీని, బీజేపీని హేట్ చేస్తూ మెల్లగా మోడీ అంటే వాళ్ళకు ఇండియా అయిపోయింది, అందుకని ఇండియాని హేట్ చేయడం మొదలు పెడుతున్నారు. అలా చేయడం ఆ పార్టీకి, దేశానికి మంచిది కాదు. రాహుల్ గాంధీ గారు వేసిన ఈ క్వశ్చన్ గురించి మీరేమనుకుంటున్నారు? రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీపై మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో పవర్లో వచ్చే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారిని మనం పీఎంగా చూసే అవకాశం ఉందా? నెక్స్ట్ పీఎంగా రాహుల్ గాంధీ బెటరా, యోగి ఆదిత్యనాథ్ గారు బెటరా? ఎందుకు అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 20,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. మనం ఆల్మోస్ట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.